క్యాన్సర్ను జయించి మారథాన్ రన్నర్గా నిలిచింది ఓ మహిళ. మాదాపూర్లోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చికిత్స పొందిన 40 ఏళ్ల మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ను జయించి స్ఫూర్తిగా నిలిచింది. స్టేజ్ 2 క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ నీలిమకు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్, హార్మోన్ థెరపీ అందించామన్నారు సీనియర్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్. బ్రెస్ట్ క్యాన్సర్ను సమయానికి గుర్తిస్తే సరైన చికిత్సతో పూర్తిగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. హార్మోన్ సెన్సిటివ్ వ్యాధి కావడంతో లాంగ్ టర్మ్ హార్మోన్ థెరపీతో పాటు ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్లు కూడా అందించామన్నారు. ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి పేషెంట్ వచ్చేసేసండి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్, స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. యాక్టివ్ ట్యూమర్ మార్కర్ వచ్చేసేసి KA67 అంటాము, 30 to 40%, వెరీ హై. సో ఈ పర్టికులర్ పేషెంట్ డయాగ్నోసిస్ కంప్లీట్ అయిపోయాక మనము MDT బోర్డ్ డిస్కషన్, అంటే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సో MDT బోర్డ్ డిస్కషన్ అయిపోయాక తనకి మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేశాము. తర్వాత బికాజ్ తనది యాక్టివ్ క్యాన్సర్ ట్యూమర్ కాబట్టి అడ్జువెంట్ కీమోథెరపీ 8 సైకిల్స్ ఇచ్చాము. తర్వాత BCS ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, లంపెక్టమీ మాత్రమే చేశాం కాబట్టి ఆ భాగంలో రేడియేషన్ కూడా ఇచ్చాము. అయితే మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే తనది హార్మోన్ సెన్సిటివ్ డిసీజ్ కాబట్టి ERPR పాజిటివ్ కాబట్టి, స్ట్రాంగ్లీ పాజిటివ్, అండ్ KA67 వెరీ హై కాబట్టి మనము తనకి మంత్లీ ఓవేరియన్ సప్రెషన్ ఇంజెక్షన్స్ ఆఫ్ గొసరెలిన్ ప్లస్ అరోమటేజ్ ఇన్హిబిటార్స్ అనేటువంటి హార్మోనల్ థెరపీ టాబ్లెట్ మీద పెట్టడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు రెగ్యులర్గా తను, అండ్ షీ హాజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఈజ్ ఆన్ ట్రీట్మెంట్, అండ్ షీ ఈస్ క్యూర్డ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని మనము కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు యాజ్ ఆఫ్ నౌ విత్ ద అవైలబుల్ స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మోర్ ఇంపార్టెంట్లీ తన గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈవెన్ డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక కానీ షీ ఈజ్ ఏ మ్యారథాన్ రన్నర్. 2021లో ఆరోగ్య సమస్యలతో టెస్టులు చేయించుకుని బయాప్సీ చేయించుకోగా క్యాన్సర్ అని తేలిందన్నారు పేషెంట్ నీలిమ. డాక్టర్ను వెంటనే సంప్రదించారన్నారు. సర్జరీతో పాటు 8 రేడియేషన్, కీమోథెరపీ సెషన్లు తీసుకున్నట్లుగా తెలిపారామె. చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని ఇప్పుడు మారథాన్లలో కూడా పాల్గొంటున్నానన్నారు. ఎగ్జామిన్ చేసుకుంటే అర్థమైందండి. దెన్ నేను డాక్టర్ వేణుగోపాల్ గారిని కన్సల్ట్ అయ్యాను. సో చెక్ చేసి బయోప్సీ అది చేయించి క్యాన్సర్ అని నిర్ధారణ చేశారు. అండ్ దెన్ ట్యూమర్ బోర్డ్ తోటి డిస్కస్ చేసుకొని సర్జరీ అది అన్నది. తర్వాత డాక్టర్ గారు నాకు 8 కీమోస్ చేశారు అండ్ దెన్ రేడియేషన్. అది అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు ఇంజెక్షన్స్ చేస్తున్నారు. ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. సో రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాను. అండ్ ఆయన నాకు ఇంకా ఏమేమి అంటే రెగ్యులర్గా మనం ఎలాంటి స్కానింగ్స్ కానీ అంటే పెట్ స్కాన్ కానివ్వండి, అంటే రెగ్యులర్గా మ్యామో కానీ ఇవన్నీ చేయించుకొని డాక్టర్ రిపోర్ట్స్ అడుగుతారు. సో ఇది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే రెగ్యులర్గా నాకు డాక్టర్తో విజిట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆయన నాకు అన్ని కరెక్ట్గా ఎప్పటికప్పుడు, సో ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది.